టు రుచి చూడు. హాయ్ ప్రమిళ గారు. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. వనిత టీవీకి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. చికెన్ కీమా కర్రీ బిస్కెట్. చికెన్ కీమా బిస్కెటా? ఓహ్, చికెన్ కీమాతో కూడా బిస్కెట్లు చేస్తారా? బాగుంది, కొత్తగా ఉంది వినడానికి. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్తారా? చికెన్ కీమా, కొత్తిమీర, పుదీనా, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, నూనె. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. మరి ఈ బిస్కెట్స్ ఎలా రెడీ చేయాలో అడుగుదాము. ప్రాసెస్ ఎలా? దీనికి ముందుగా ఏమన్నా రెడీ చేసి పెట్టుకోవాలా? చికెన్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చికెన్ కీమా. చికెన్ కీమా. సో మొత్తం కలిపి పెట్టిన ఇది కలిపి పెట్టి దీంట్లో ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో మిక్స్ చేసారా? ఈ చికెన్ కీమా రెడీ చేసుకోవడానికి, అంటే చికెన్ కీమా బిస్కెట్స్ కదా, ముందుగా ఇది ప్రాసెస్ చేసుకోవాలండి. ఏంటంటే చికెన్ కీమాని ఒక అర్ధ కిలో తీసుకున్నారు ఈ బౌల్లో. దాంట్లోకి మిగిలిన మిశ్రమాలన్నీ ఇప్పుడు చెప్పినవి యాడ్ చేస్తారు. అవి ఏవి అంటే ఒకసారి నేను చెప్తాను మీకు. ముందుగా మ్యాగ్నేట్ చేసుకోవాలి కాబట్టి హాఫ్ అన్ అవర్ బిఫోర్ రెడీ చేసి పెట్టారు. దీంట్లో కలిపింది అర్ధ కిలో చికెన్కి ఒక ఎగ్ని కూడా బీట్ చేసి కలుపుకోవాలి. దాంతోపాటుగానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే కొంచెం కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, పసుపు ఇవన్నీ యాడ్ చేసేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ సరిపోతుంది. సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటనేది ప్రమీల గారిని అడుగుదాం. సో ప్రమీల గారు, మరి ఇది రెడీ అయిపోయింది కాబట్టి మీరు ముందుగానే హాఫ్ అన్ అవర్ బిఫోర్ చేసేసారు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? స్టవ్ నుంచి అవి రెడీ చేయడమేనా? రెడీగా. ఓకే, ఆన్ చేయండి. ఏంటి డీప్ ఫ్రై అవ్వాలా? డీప్ ఫ్రై అయినా కంప్లీట్ ఆయిల్ వేయాలైతే. బిస్కెట్స్ కాబట్టి అంటేనే అర్థమైంది మనకి ఇది డీప్ ఫ్రై అవుతుందేమోనని. ఆయిల్ వేసుకోవాల్సిందే. ఇంకా సరిపోతుందా? ఫుల్గా సరిపోతుంది. ఆయిల్ కాగిన తర్వాత వీటిని ఎలా చేయాలి? చేతితోనే బిస్కెట్ లాగా చేసుకొని వేసేయాలి. నూనె వేడైందండి. దీన్ని మనం చేతితోని బిస్కెట్ లాగా చేసుకోవాలి. ఇందులో ఎగ్ ఎందుకు వేస్తారు అనేది ఏమన్నా మీకు తెలుసా? అంటే అది బిస్కెట్ లాగా రావటానికి, పైన రావటానికి. అయిపోయిందండి. బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఓకే, 2 సైడ్స్ దాన్ని తిప్పేయాలి. మొత్తం ఫ్రై అయిపోయింది. ఓకే, మరి డిష్ అవుట్ చేయొచ్చా? మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. కొంచెం కొత్తిమీర చేద్దాం. చికెన్ కీమా బిస్కెట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, షూర్. సో చికెన్ కీమా బిస్కెట్స్ రెడీ అయిపోయి క్రిస్పీగా హాట్గా ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాయి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను నేను. ఇది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఎవరైనా రెడీ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు చూసినట్టయితే కనుక. ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుంది. యాక్చువల్గా నాన్ వెజ్ ఐటెంతో ఇంట్లో కర్రీ చేసేస్తారు, లేదంటే ఫ్రై చేసేస్తారు కదా ఈజీగా. కొంచెం స్పెషల్గా కావాలి అనుకుంటే కనుక ఓన్లీ చికెన్తోనే ఇది మంచి ఐటెం అండి. మంచి రెసిపీ, ఈజీగా కూడా అయిపోతుంది మీకు. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోదే తీరని
ఇలాంటి వంటకాల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇదే వాళ్ళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.